హాయ్ అండి. చపాతీలు వెరైటీగా ఎప్పుడిలా కాకుండా కొంచెం వెరైటీగా ఎలా చేయాలో చూద్దాం రండి. ఎగ్స్ 3, టమాటాలు 5, గోధుమ పిండి తగినంత, సాల్ట్ కొంచెము రుచికి సరిపడా, కరివేపాకు 2 రెబ్బలు, కొత్తిమీర ఒక బంచ్ అండి తీసుకున్నాను. ఇవన్నీ తీసుకోవాలి. వీటిని ఉడకబెట్టుకున్నాను. ఒక పావు గంట సేపు ఉడకబెట్టామండి. 10 నుంచి పావు గంట సేపు పడుతుంది. ఇది ఈ విధంగా తోలంతా తీసేయాలి. దానికి ఉడికిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. తోలు తీసేసిన తర్వాత దీన్ని మెత్తగా ప్యూరీలాగా పేస్ట్లా పట్టుకోవాలి. లేదంటే చేత్తో అయినా మ్యాష్ చేసుకోవచ్చు. దీన్ని ఈ విధంగా రావాలన్నమాట పల్చగా. దీంట్లో ఇప్పుడు దీన్ని ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని దాంట్లో వేసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందామండి. అదిగోండి కొద్దిగా సాల్ట్ రుచికి సరిపడా, మీకు ఎంత అయితే అవసరం అవుతుందో అంతే వేసుకోండి. మళ్ళీ ఎక్కువైపోతుంది కదా, చూసి వేసుకోవాలి. ఇప్పుడు పిండి అండి మనం కొంచెం కొంచెంగా ఈ మిశ్రమంలో వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. అది ఎంత పడుతుంది అనేది ఆ స్ట్రక్చర్ని బట్టి తెలుస్తుంది మీకు. అది కలుపుకుంటూ ఉండాలి బాగా. ఈ మిశ్రమం అంతా బాగా పిండిలో కలిసేలా కలుపుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా చూస్తూ ఉన్నాను నేను. నాకు ఈ టమాటాలకి గాను 3 కప్పులు, ఈ కప్పుతో 3 కప్పులు గోధుమ పిండి పట్టిందండి. బాగా కలుపుకున్నాను. అదిగోండి 3 కప్పుల గోధుమ పిండి కలిపితే ఆ విధంగా వచ్చింది. ఇలా మెత్తగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని కవర్ చేసేసి ఒక అరగంట సేపు ఇలా రెస్ట్ ఇచ్చేయాలి దానికి. ఇప్పుడు నేను 3 కోడిగుడ్లు తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఈ 3 కోడిగుడ్లని కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలండి. బాగా నురుగులాగా బాగా రావాలి ఈ మిశ్రమం. ఎందుకంటే చపాతీ మనం ముంచినప్పుడు బాగా కలిసిపోతుంది చపాతీతో పాటు. అదిగోండి ఆ విధంగా. మీకు ఎటువంటి వీడియోలు కావాలో కామెంట్ చేయండి. మీరు మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇదిగోండి ఈ విధంగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి వీటిని. మీరు ఎంతగానో మాకు సపోర్ట్ ఇస్తున్నారండి. మీ సపోర్ట్కి గాను చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఏ విధమైన వీడియోలు నేను తీయాలో కామెంట్లో తెలియజేయండి. ఇదిగోండి ఈ విధంగా నురుగులా వచ్చేటట్లుగా బాగా బీట్ చేసుకుంటే ఈ విధంగా వచ్చింది. దీంట్లో కరివేపాకు, కొత్తిమీర అండి సన్నగా తరుక్కున్నాను నేను. ఇది తరుక్కున్న దాన్ని ఈ మిశ్రమంలో బాగా కలిసేలా కలుపుకోవాలండి. అదిగోండి ఆ విధంగా వెడల్పాటి ప్లేట్ తీసుకొని, మనం భోంచేసే ప్లేట్ ఉంటుంది కదండి, ఆ ప్లేట్లో పోసుకోవాలి దీన్ని. ఎందుకంటే అది చపాతీ ఈ మిశ్రమంలో మునగాలి, అందుకని. ఇదిగోండి నేను తీసిన తర్వాత ఈ విధంగా వచ్చింది. పిండి చక్కగా మెత్తగా వచ్చిందండి. నేను ఆయిల్ కూడా వేయలేదు, మామూలుగానే కలిపేశాను. కాకపోతే దాంట్లో ఎంత పిండి పడుతుందో అంత పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. ఇవ్వండి ఈ విధంగా బాల్స్ లాగా చేసుకొని, మామూలుగా మనం చపాతీ ఎలా చేసుకుంటామో అలాగే చేసుకుంటూ పల్చగా రావాలండి. బాగా కొంచెం పిండి ఎక్కువగా పడుతుంది రుద్దేటప్పుడు కూడా, లేకపోతే అంటుకుపోతుంది. టమాటా పేస్ట్ వేసాం కదా, అది కొంచెం తడిగా అంటుకుంటుంది అన్నమాట. అందుకని కొంచెం ఎక్కువగానే పిండి చల్లుకుంటూ పల్చగా ఒత్తుకోవాలండి చపాతీని. బాగా టైం పడుతుంది చేయడానికి కూడా. మీరు మా వీడియోలు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీరు ఎక్కడెక్కడి నుంచి వీడియోలు చేస్తున్నారో దయచేసి కామెంట్ చేయండి. ఇదిగోండి ఈ విధంగా ఈ పైన చూపించిన విధంగా మధ్యలో కొంచెం కట్ ఉంచుకొని అటు ఇటు కొద్దిగా కట్ చేసుకోవాలండి వీటిని. సేమ్ ఇటు పక్కన కూడా అలాగే కట్ చేసుకోవాలి. ఈ విధంగా చూసుకోండి. మళ్ళీ పైన ఆయిల్ వేయాలండి చపాతీ మొత్తానికి. ఇగోండి ఈ విధంగా ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. అదంతా కలిసేలాగా ఆయిల్ పైన, చపాతీ పైన ఆయిల్ అంతా కలిసేలాగా బాగా స్పూన్ తోటి మనం వెడల్పుగా ఈ విధంగా మొత్తం కలుపుకోవాలండి ఆయిల్ని. ఆయిల్ చపాతీ అంతా మొత్తం ఎక్కడ గ్యాప్ లేకుండా ఆయిల్ అంతా పట్టేలాగా ఇగోండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా చేసుకోండి. మొత్తం కలిపేసిన తర్వాత
పైన పొడిపిండి చల్లుకోవాలండి ఆయిల్ పైన. అదిగోండి ఆ విధంగా మొత్తం కొంచెం పొడిపిండి ఎక్కడ గ్యాప్ లేకుండా కలుపుకొని అదిగోండి ఆ విధంగా మడపాలండి. మనం కట్ చేసుకున్నాం కదా దాన్ని దానిపైకి మడుపుకోవాలి. సేమ్ ఇటు పక్కన కూడా అలాగే మడుపుకోవాలండి. మడుపుకొని దాన్ని మధ్యలో పెట్టుకొని ఇదిగోండి వీడియోలో చూపించిన విధంగా దాన్ని కూడా ఇటు అటు మొత్తాన్ని ఫోల్డింగ్ చేస్తే ఈ విధంగా వచ్చింది. షేప్ ఎలా వచ్చినా పర్వాలేదండి, కాకపోతే మనం కట్ చేసుకోవడం కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకొని ఈ విధంగా 4 పలకలుగా వస్తుంది. లేదంటే వెడల్పు చేసేసరికి ఒక్కోసారి రౌండ్ కూడా వచ్చేస్తుంది. అదేం పెద్ద ప్రాబ్లం లేదు మనకి. ఇదిగోండి ఈ విధంగా వచ్చింది మొత్తం. ఈ చివర్లో అయితే బాగా రుద్దుకోవాలండి, లేకపోతే అది కాలదు సరిగ్గా. ఇదిగోండి బాగా ఈ విధంగా పల్చగా ఒత్తుకోవాలి, బాగా పల్చగా ఒత్తుకోవాలి. లేదంటే చివర్లు బాగా మందంగా ఉండి సరిగ్గా కాలవు. దీన్ని మాత్రం కొద్దిగా సిమ్ములోనే పెట్టుకోవాలండి కాలే వరకు. ఆయిల్ కూడా ఇదిగోండి ఇప్పుడు ఇలా బాణల్లాగా ఉన్నది తీసుకున్నాను నేను, స్టీల్ది తీసుకొని దీంట్లో ఒక స్పూన్ అంత ఆయిల్ వేసి ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసి ఇదిగోండి కోడిగుడ్డు మిశ్రమంలో చపాతీని ఈ విధంగా ముంచి మళ్ళీ దాన్ని తిప్పి మళ్ళీ అదే మిశ్రమం రెండో పక్కన కూడా పట్టేలా ఇదిగోండి ఈ విధంగా పట్టించుకుని పైకి లేపితే ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. దీన్ని తీసేసి మనం ఆయిల్ వేసుకున్న పెంకు మీద వేసేసుకోవాలి. నేను ఫస్ట్ స్టీల్ది తీసుకున్నానండి, కానీ స్టీల్ది తీసుకోకండి మీరు, అతుక్కుపోతుంది. అందుకని మళ్ళీ నేను తీసుకొని నాన్ స్టిక్ మీదే చేసుకున్నాను. ఇదిగోండి నాన్ స్టిక్ ప్యాన్ మీద బాగా వస్తుందండి. ఈ విధంగా ఆ కొత్తిమీర మిశ్రమం దాంట్లో ఉండిపోతుంది కదా, అది కొంచెం తీసుకొని చేత్తో ఈ విధంగా వేసుకోవాలి. పైన ఉట్టి ఎగ్ మాత్రమే వస్తుంది, అవి అంటుకోకుండా పడిపోతున్నాయి. ఇదిగోండి ఈ విధంగా తిప్పితే రెండో పక్కన కూడా సిమ్లో బాగా కాల్చుకోవాలండి. అటు ఇటు తిప్పుకుంటూ మార్చుకుంటూ కాల్చుకోవాలి. ఈ పొంగుతాయండి, బాగా పొంగేసి బాగా కాల్చుకోవాలి. ఇదిగోండి ఇలా చుక్కలు చుక్కలుగా వచ్చేటట్టుగా అటు ఇటు మలుచుకుంటూ కాల్చుకుంటే మనకి ఒకే దగ్గర లేకుండా కాల్చుకుంటూ ఉన్నామంటే బాగా 4 పక్కల చక్కగా కాలుతుందండి. ఇదిగోండి కాలిన తర్వాత ఇది ఆయిల్ వేసాం కదండి, కొంచెం నురుగులాగా అలా వచ్చింది పిండి వల్ల. ఇది ఆరితే ఈ ఆయిల్ ఈ పిండి ఏమి ఉండదు. చక్కగా ఇదిగోండి తిని చూస్తే చాలా రుచిగా ఉందండి. ఎగ్ టమాటా చపాతీ సూపర్గా ఉందండి. మీరు కూడా ఈ విధంగానే చేసుకొని కామెంట్లో చెప్పండి.